10th క్లాస్ సంబంధించినటువంటి కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నెంబర్ 9. మరి ఫిజిక్స్ పరంగా చూసుకున్నట్లయితే అది చాప్టర్ నెంబర్ 5th గా మనకు వస్తుంది. సో ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ లోపలికి వెళ్ళేటప్పటికి మనం బేసిక్ క్లాసెస్ నుండి నేర్చుకున్నటువంటి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటిది, బ్యాటరీ అంటే ఏంటిది, కనెక్టింగ్ వైర్స్ అంటే ఏంటివి, అండ్ ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏర్పడాలంటే ఏవేవి రెస్పాన్సిబుల్ అనేది ఆ టాపిక్స్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ మనము తెలుసుకుందాం. సో ఆ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనం ఒకసారి గమనించినట్టయితే ఏవేవి పదార్థాలు మనం ఉపయోగించినాము, ఏ కాంపోనెంట్స్ మనం ఉపయోగించినాము అంటే ఒక బ్యాటరీ అనేది ఉపయోగించినాము, విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ బీగా తీసుకోవచ్చు. అండ్ ఒక కీ అంటే స్విచ్ అనేది ఉపయోగించినాము, అదేవిధంగా ఒక బల్బ్ అనేది ఉపయోగించినాము. సో ఇక్కడ ఇవన్నింటిని కనెక్ట్ చేయడానికి ఏవైతే మనం ఉపయోగించినామో ఇవన్నింటిని మనం ఏం తీసుకోవచ్చు అంటే కనెక్టింగ్ వైర్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఏవైతే మనం ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ కనెక్ట్ చేయడానికి ఉపయోగించినామో లైక్ బల్బ్ కానీ, కీ కానీ, బ్యాటరీ కానీ అండ్ కనెక్టింగ్ వైర్స్, ఈ నాలుగుని మనం ఏమైనా చెప్పుకోవచ్చు అంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తీసుకోవచ్చు. ఏవైతే పదార్థాలు, ఏవైతే కాంపోనెంట్స్ అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయో దే ఆర్ నోన్ యాస్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అని మనం తీసుకోవచ్చు. మరి ఈ యొక్క ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అనేటివి ఉపయోగించి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ కనెక్ట్ చేసినట్టయితే ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి బ్యాటరీ అనేది ఈ యొక్క బల్బ్ అనేది గ్లో కావడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. కేవలం బ్యాటరీ ఒకటైనా లేకుంటే మిగిలిన అందరూ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కూడా ఆ యొక్క సర్క్యూట్లో బల్బ్ గ్లో కావడానికి హెల్ప్ చేస్తున్నాయంటే కొన్ని కేసెస్ ద్వారా మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా కేస్ 1 ని అప్లోడ్ చేసినట్టయితే ఈ కేస్ 1 లో ఆల్ ది ఎక్విప్మెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్రాపర్ వే. అప్పుడు మనము ఈ యొక్క కీని కానీ స్విచ్ని కానీ ఆన్ చేసినప్పుడు ఆ బల్బ్ అనేది ఏమి అబ్జర్వ్ చేస్తున్నామంటే బల్బ్ ఫ్లో కావడం మనం అబ్జర్వ్ చేస్తుంటాము, ఎందుకంటే అన్ని కాంపోనెంట్స్ అన్ని మనం సక్రమంగా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ కేస్ 2 ని తీసుకున్నట్లయితే ఈ కేస్ 2లో ఏవైతే ఇక్కడ బ్యాటరీని మనం కనెక్ట్ చేస్తున్నామో ఈ బ్యాటరీని రిమూవ్ చేసి మరి ఈ యొక్క స్విచ్ని ఆన్ చేసినట్లయితే ఈ సెకండ్ సందర్భంలో బ్యాటరీ లేని సందర్భంలో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే బల్బ్ అనేది గ్లో కాకపోవడం మనం గమనించుంటాము. ఎందుకంటే ఈ యొక్క సర్క్యూట్లో ఎనర్జీని ప్రొవైడ్ చేసేటువంటి ఆ సోర్స్ని మనం బ్యాటరీని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి కేస్ 2లో బల్బ్ అనేది గ్లో కాకపోవడం మనము గమనించుంటాము. అదేవిధంగా కేస్ 3కి గమనించినట్లయితే కేస్ 3లో తిరిగి మళ్ళీ బ్యాటరీని కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కనెక్టింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కనెక్టింగ్ వైర్స్ అనేవి కాపర్ వైర్స్ ఉపయోగించుంటాము. ఇక్కడ ఆ కాపర్ వైర్స్ ని రిమూవ్ చేసి ఈ కేస్ 3లో నైలాన్ వైర్స్ అనేవి ఉపయోగించుంటాము. అంటే కనెక్టింగ్ వైర్స్ ఆర్ రీప్లేస్ విత్ నైలాన్ వైర్స్. ఈ నైలాన్ వైర్స్ అనేది ఉపయోగించిన తర్వాత ఈ సర్క్యూట్ అనేది మనము స్విచ్ ఆన్ చేసినట్టయితే ఇక్కడ బల్బ్ యొక్క కండిషన్ అనేది ఏం గమనించుంటామంటే ఆ బల్బ్ అనేది గ్లో కాకపోవడం మనం గమనించుంటాము. ఎందుకు ఈ కేస్ 3లో వైర్స్ అనేవి, బ్యాటరీ అనేది, కీ అనేది, బల్బ్ అనేది అన్నీ ఉన్నా కానీ ఎందుకు గ్లో కావడం లేదంటే కానీ ఇక్కడ ఉండాల్సినటువంటి వైర్స్ అనేవి నైలాన్ వైర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ బల్బ్ అనేది గ్లో కాకపోవడం మనం గమనించుతాము. ఇక్కడ చెప్పుకున్నట్టయితే కేస్ 1లో మాత్రమే బల్బ్ అనేది గ్లో అయింది, కేస్ 2 అండ్ కేస్ 3లో బల్బ్ అనేది గ్లో కాగలేదు. కేస్ 2లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొవైడ్ చేసినటువంటి బ్యాటరీ లేదు అండ్ కేస్ 3లో వచ్చేసినటువంటి ఆ నైలాన్ వైర్స్ అనేటివి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మనం తీసుకోవచ్చు. ఎందుకు బ్యాడ్ కండక్టర్స్ తీసుకుంటున్నామంటే ఏవైతే ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో బ్యాటరీ నుంచి ఆ యొక్క బల్బ్కి బ్యాటరీ నుంచి బల్బ్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఆ యొక్క కనెక్టింగ్ వైర్స్ని మనం చెప్పుకోవచ్చు అంటే కండక్టర్స్గా తీసుకోవచ్చు. మరి అదే సందర్భంలో బ్యాటరీ నుంచి బల్బ్కి ఎనర్జీని క్యారీ చేసుకోలేకపోయినటువంటి ఆ యొక్క వైర్స్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాడ్ కండక్టర్స్గా తీసుకోవచ్చు. సో ఆ బ్యాడ్ కండక్టర్స్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నైలాన్ ఈజ్ ప్లాస్టిక్గా మనం తీసుకోవచ్చు. సో అందువల్ల ఆ యొక్క బ్యాడ్ కండక్టర్ అనేది ఉపయోగించిన దానివల్ల థర్డ్ కేసులో కూడా మనం బల్బ్ ఫ్లో కావడము గమనించినట్టు మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే బ్యాటరీ నుంచి ఆ యొక్క బల్బుకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఏం ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ బ్యాటరీ నుంచి బల్బుకి ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది లైవ్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా తీసుకోవచ్చు అంటే లైట్నింగ్ తీసుకోవచ్చు. ఇది కూడా మనము బేసిక్ క్లాస్ అనేటువంటి 8th క్లాస్లో గమనించుంటాము.
lightning is an a live example for electrical discharge. Electrical discharge అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ కావడం మనము లైట్నింగ్ కండిషన్ లో గమనించుంటాము. ఈ లైట్నింగ్ అనేది ఎటువంటి వాటి మధ్య ఏర్పడవచ్చు అంటే రెండు ఛార్జ్ క్లౌడ్స్ మధ్య ఏర్పడవచ్చు, లేకుంటే ఒక ఛార్జ్ క్లౌడ్ అండ్ ఎర్త్ మధ్య ఏర్పడవచ్చు అని చెప్పుకోవచ్చు. సో లైట్నింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ విచ్ ఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ది మోషన్ ఆఫ్ చార్జెస్. చార్జెస్ అంటే మూవ్ అవుతున్నాయి అనేది మనము ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూడొచ్చు అంటే లైట్నింగ్ లో చూడొచ్చు. ఆ లైట్నింగ్ ఏం జరుగుతుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది అది ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ రూపంలో క్లౌడ్స్ మధ్య జరగవచ్చు, రెండు క్లౌడ్స్ మధ్య, లేదంటే ఒక క్లౌడ్ కి ఎర్త్ మధ్య జరగవచ్చు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఆ యొక్క బ్యాటరీ అనేది మనకు ఎనర్జీని అంటే ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ యొక్క బల్బ్ అనేది గ్లో అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఆ యొక్క బ్యాటరీ నుంచి ఏ విధంగా కండక్టర్లో ఛార్జ్ అనేది మూవ్ అవుతున్నది ఒక ఇద్దరు సైంటిస్ట్ విషయాల్లో మనం చూసుకున్నాము. ఎవరు ఆ సైంటిస్ట్స్ అంటే డ్రూడ్ అండ్ లారెన్స్. డ్రూడ్ అండ్ లారెన్స్ వీళ్ళు 19th సెంచరీకి సంబంధించినటువంటి సైంటిస్ట్. సో ఈ ఇద్దరు సైంటిస్ట్ ఏం చేసినారంటే ఆ యొక్క బ్యాటరీ నుంచి కండక్టర్లో ఏ విధంగా ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది, మరి ఛార్జ్ అంటున్నారు కదా ఎటువంటి టైప్ ఆఫ్ ఛార్జ్ అనేది, సో మొత్తం ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, ఆ ఛార్జెస్ ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ అనేది ఇక్కడ రెస్పాన్సిబుల్ అవుతుంది, దాని నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క టాపిక్ని అంటే డెఫినేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేసినారని మనం కూడా చూసుకున్నాం. సో డ్రూడ్ అండ్ లారెన్స్ సైంటిస్ట్ ఆఫ్ 19th సెంచరీ మొట్టమొదటిగా ఏం చెప్తున్నారంటే కండక్టర్స్ లైక్ మెటల్స్. కండక్టర్స్ అనేటువంటి తీసుకుంటే మోస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్ మనం ఏం తీసుకోవచ్చు అంటే మెటల్స్ తీసుకోవచ్చు. సో డ్రూడ్ అండ్ లారెన్స్ 19th సెంచరీ సంబంధించినటువంటి సైంటిస్ట్ కండక్టర్స్ అనేటివి మోస్ట్ ఎగ్జాంపుల్గా మెటల్స్ తీసుకుంటే వాటిల్లో ఎక్కువగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ అయినటువంటి ప్రోటాన్స్ ఏం చేస్తున్నారంటే ఆ ప్రోటాన్స్ ని కొన్ని చోట్ల ఫిక్స్ చేసి ఉంటారు. మరి ప్రోటాన్స్ మనం పాజిటివ్ సైన్ చూపించినాము, దే ఆర్ ఫిక్స్డ్ అట్ సమ్ ప్లేసెస్ అండ్ దీస్ ప్రోటాన్స్ ఆర్ నోన్ as లాటిస్ అయాన్స్ ని తీసుకోవచ్చు. లాటిస్ అయాన్స్. So Drude and Lorentz, scientist of 19th century, Drude and Lorentz, scientist of 19th century, said that conductors like metals contains a large number of free electrons, whereas the positive ions are fixed at some places. The arrangement of these positive ions are known as lattice ions అని చెప్పుకోవచ్చు. మరి పాజిటివ్ ions మనం పాజిటివ్ సైన్ తో చూపించినట్లయితే ఇక్కడ ఆ ఆటమ్ బాక్స్ అంటే ఏం తెలియజేస్తున్నట్టే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గమనించినట్లయితే రెండు కేసెస్ చూడొచ్చు మనము. రెండు కేసెస్ లో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ర్యాండమ్ మోషన్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఎలక్ట్రాన్స్ అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ లో కాకుండా వాటి ఇష్టం వచ్చినట్టు దే కెన్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్. చిందరబందరగా తిరిగినట్టయితే ఆ చిందరబందరగా తిరిగేటువంటి డైరెక్షన్ ర్యాండమ్ మోషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ ర్యాండమ్ మోషన్ అనేది ఎప్పుడు ఆ యొక్క కండక్టర్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ కలిగి చేయకుండా సింపుల్ గా ఒక వైర్ అనేది తీసుకున్నట్లయితే ఆ వైర్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇట్లా ర్యాండమ్ మోషన్ ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే బ్యాటరీకి కనెక్ట్ చేయకుండా ఆ యొక్క కండక్టర్ అనేది మామూలుగా ఓపెన్ సర్క్యూట్ లో ఉన్నప్పుడు ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్ మోషన్ కలిగి ఉంటాయి. ఆ ర్యాండమ్ మోషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి చిందరబందరగా ర్యాండమ్ మోషన్ లో తిరుగుతుంటాయని చెప్పొచ్చు. మరి ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడైనా ఒక చోట ఒక యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఒక క్రాస్ సెక్షన్ ఏరియాని అష్యూమ్ చేసుకున్నప్పుడు ఆ క్రాస్ సెక్షన్ ఏరియాలో ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్స్ కానీ లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్స్ కానీ ఎన్నైతే ఉన్నాయి అంటే యూనిట్ ఏరియాస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా లెఫ్ట్ టు రైట్కి రైట్ టు లెఫ్ట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతున్నాయి అంటే అక్కడ 0 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ కావచ్చు అని చెప్పచ్చు. ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాయి. సో ద నెట్ ఛార్జ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 0గా చెప్పుకోవచ్చు. సో అదే కండక్టర్ని మనం ఎప్పుడైతే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినట్టయితే ఎక్స్టర్నల్ సోర్స్ అనేటువంటి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఈ కండక్టర్ని తీసుకుపోయేసి మనము బ్యాటరీ కనెక్ట్ చేసినాము, ఆ బ్యాటరీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ తీసుకోవచ్చు. సో ఇట్లా ఆ కండక్టర్ని తీసుకుపోయేసి ఎక్స్టర్నల్ సోర్స్ అనేటువంటి బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆ యొక్క బల్బ్ అనేది గ్లో అవ్వడం మనం గమనించుతాము.
చెప్పుకుంటాము. మరి ఎందుకు బల్బ్ గ్లో అయింది అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి ఆ బ్యాటరీ నుంచి ఎనర్జీని తీసుకుపోయి బల్బ్ అనేది ప్రొవైడ్ చేసినారని చెప్పినారు. మరి అటువంటి సందర్భంలో ఎలక్ట్రాన్స్ అనేటివి తీసుకెళ్తున్న ఎనర్జీ, ఆ ఎనర్జీని తీసుకుంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేది ఏం చేస్తుంటే ఒక ఆర్డర్ ద మోషన్, ఒక పర్టికులర్ మోషన్ అంటే ఒకే డైరెక్షన్లో ఛార్జ్ అనేది మూవ్ అయితే అక్కడ బల్బ్ గ్లో అవడానికి ఆస్కారం ఉంది అని చెప్పవచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దేని వల్ల ఏర్పడుతుందంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏర్పడిందని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరి ఆ ఎలక్ట్రాన్స్ ని మనకి క్వాంటిటేటివ్లీ ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఆ ఎలక్ట్రాన్స్ ని క్వాంటిటేటివ్లీ Q అనేటువంటి సైన్ తో డినోట్ చేస్తాము. మరి అదే సందర్భంలో ఇక్కడ కూడా ఒక యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కింద తీసుకున్నట్లయితే ఆ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా కేవలం లెఫ్ట్ నుంచి రైట్ మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. కానీ సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే నెట్ ఛార్జ్ అనేది ఉంటుంది. మరి నెట్ ఛార్జ్ అనేది ఎంత ఉందో క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమైతుందంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది క్వాంటిటేటివ్లీ ఏ విధంగా ఏర్పడుతుందంటే అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని ఐతో డినోట్ చేసినట్టయితే దిస్ ఎలక్ట్రిక్ కరెంట్ I is equal to number of electrons or number of charge which is passing through the unit area of cross section in యూనిట్ ఇంటర్వల్ ఆఫ్ టైం. అంటే యూనిట్ ఛార్జ్ అనేది Q మరి ఎంత టైంలో పాస్ అవుతుందంటే T అనేటువంటి టైంలో పాస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఒక డెఫినేషన్ గా చెప్పవచ్చు ఎలక్ట్రిక్ కరెంట్ కి. అదే క్వాంటిటేటివ్లీ డిఫైన్ చేయాలంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ I అనే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ గా తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది amount of charge, that is Q, amount of charge which is passing through the unit area of cross section. యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో అమౌంట్ ఆఫ్ చార్జ్ అనేది యూనిట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం T లో ఎంతైతే పాస్ అవుతుందో దాన్నే ఎలక్ట్రిక్ కరెంట్ గా మనం తీసుకోవచ్చు. మరి ఎలక్ట్రిక్ కరెంట్ ని ఎటువంటి డివైస్ తో మనం మెజర్ చేస్తాము అంటే అమ్మీటర్ అనేటువంటి డివైస్ తో మనం మెజర్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ మెజర్డ్ బై ది డివైస్ అమ్మీటర్. మరి అలాంటిదని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆ యొక్క సర్క్యూట్ లోనే ఒక చోట మనం కనెక్ట్ చేసుకోవచ్చు అమ్మీటర్ అనే దాన్ని. సో అమ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్ గా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ ని I is equal to చార్జ్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే కూలుమ్స్ గా తీసుకోవచ్చు. చార్జ్ ఆఫ్ యూనిట్స్ ని కూలుమ్స్, మరి టైం ఆఫ్ యూనిట్స్ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే సెకండ్స్. సో ఎలక్ట్రిక్ కరెంట్ I is equal to కూలుమ్ పర్ సెకండ్ గా తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ I is equal to కూలుమ్ పర్ సెకండ్. మరి దాన్ని మనము I is equal to C/S గా తీసుకోవచ్చు, లేకపోతే C/T గానే తీసుకోవచ్చు. I is equal to కూలుమ్స్ గా సెకండ్స్ ని S గాని లేకపోతే T గాని మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ 1 ఆంపియర్ is equal to 1 ఆంపియర్ is equal to కరెంట్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పిన మనము కరెంట్ ని అమ్మీటర్ తో మెజర్ చేయవచ్చు. మరి దానికి యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్స్ గా తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్స్ అనేటివి ఆంపియర్స్ గా తీసుకోవచ్చు. అప్పుడు 1 ఆంపియర్ ఇస్ ఈక్వల్ టు 1 కూలుంబ్ పర్ 1 సెకండ్ కి సమానం అవుతుంది. 1 ఆంపియర్ అనేది ఎంతకు సమానం అంటే 1 కూలుంబ్ పర్ 1 సెకండ్ కి సమానం అవుతుందిగా చెప్పవచ్చు. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏర్పడాలి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేసినాయి ఆర్డర్డ్ మోషన్ లో ప్రయాణించినాయిగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అంటే ఆర్డర్డ్ మోషన్ లో ప్రయాణించేటప్పుడు అవి కంటిన్యూస్ గా మూవ్ అవుతాయా, లేకుంటే కొన్ని చోట్ల డిఫరెంట్ వెలాసిటీతో మూవ్ అవుతాయా, లేకుంటే సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతాయా అని దాని గురించి మనం నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం.